ఓ చిన్న సమస్యను పరిష్కరించడంలో అధికారులు చూపిన అలసత్వం ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం చేకూర్చింది. ఆరుగాలం చెమటోడ్చి రైతన్న పండించిన పంట గోదాముల్లో ముక్కిపోయేలా చేసింది. ఇది నెల్లూరు జిల్లా కాకటూరులోని భారత ఆహార సంస్థ 2002లో నిర్మించిన గోదాము. 48,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న ఈ గోదాములో 2012 సెప్టెంబర్ 23 నాటికి 46,858 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నాయి. అయితే ఓ చిన్న వివాదం కారణంగా గత 7-8 నెలలుగా ఇక్కడి నుంచి ఎగుమతి దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా సుమారు 105 కోట్ల రూపాయల విలువైన బియ్యం పురుగుల పాలైంది. ఒప్పంద కార్మికుల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంలో నెలకొన్న ప్రతిష్టంభనే ఈ సమస్యకు కారణం. గోదాముల నిర్మాణ సమయంలో కొంతమంది హమాలీలను ఎఫ్సీఐ రోజువారీ వేతనంపై తీసుకుంది. ఇతర కూలీలతో కలిపి వీరి సంఖ్య 250. ఎఫ్సీఐలోని కార్మికుల్ని శాశ్వత ఉద్యోగులుగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కాకటూరు గోదాముకు సంబంధించి కేవలం 150 మంది కార్మికులు సరిపోతారని తేల్చిన అధికారులు వారికి శాశ్వత ప్రాతిపదిక కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మిగిలిన 100 మంది దీన్ని వ్యతిరేకించడంతో సమస్య మొదలైంది. సేటు అదనలో కోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏమని అర్థించిందంటే అక్కడ ఉండే కాంట్రాక్ట్ సిస్టమ్ని అబాలిష్ చేయాలని, వీళ్ళు అడిగింది న్యాయం అయితే పరిశీలించి వీళ్ళని పర్మనెంట్ చేయాలని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత రకరకాల కమిటీలు రకరకాల ఆఫీసర్లు వచ్చి ఎఫ్సీఐలో ఏ విధంగా టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది, అసలు టర్న్ ఓవర్ ప్రకారం వీళ్ళని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది పరిశీలించిపోయి గత 2 నెలల క్రితం మేము 150 మందిని అయితే మాత్రమే తీసుకుంటాం, అంతకుమించి మాకు ఒక్కరు కూడా అవసరం లేదు అని చెప్పారు. దాని మీద పెద్ద వివాదం జరిగింది. ఈ రైతు శ్రమతో వచ్చినటువంటి బియ్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఆహార ధాన్యాలు అక్కడ ఆ బియ్యం నాశనం అయిపోతుంటే, పురుగులు పడుతుంటే 1000 టన్నుల బియ్యం 46,000 టన్నులంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి సుమారు 150 కోట్లు, ఈ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరే 150 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున బియ్యం అక్కడ నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. గోదాములోని బియ్యం కనీసం పశువుల దానాగా వాడేందుకైనా పనికిరానంతగా ముక్కిపోయాయి. అందువల్ల ఇప్పుడైనా కలెక్టర్ కానీ ఇటువంటి జోక్యం చేసుకొని కార్మికులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక సర్దుబాటు చేసి ఆ గోడౌన్లు పనిచేయించడానికి మళ్ళీ కృషి చేస్తే మంచిదని మా అభిప్రాయం. దీనిపై వివరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.